హైదరాబాద్ మౌలాలి ఐడీఏలోని ఒక కెమికల్ యూనిట్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు చేసి 17.40 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఈ సోదాల్లో సుమారు 69.6 కిలోల ఆల్ఫాజోలం ను పాటు భారీగా ఎపిడ్రిన్ ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తయారీలో నిమగ్నమైన కెమిస్ట్ తో సహా 3 నిందితులను అరెస్ట్ చేశారు. వేసవి కాలంలో డిమాండ్ ఎక్కువగా ఉండే తెలంగాణలోని కల్లు దుకాణాలకు కల్తీ కోసం ఈ మత్తు పదార్థాలను సరఫరా చేయాలని నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎన్సీబీ గుర్తించింది. ప్లాస్టిక్ డ్రమ్ములలో నిల్వ ఉంచిన ఈ డ్రగ్ మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇస్రేకా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్ చేసింది. హైదరాబాద్ మౌలాలి ఐడియాలో దాదాపు సుమారు 17 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు విశ్వసనీయ సమాచారం మేరకు మౌలాలోని ఐడియాలోని ఒక కెమికల్ పరిశ్రమలో ఒక కెమిస్ట్ 2 వ్యక్తుల నుంచి ముడి పదార్థాలు అంటే తరలించే వ్యక్తి, ముడి పదార్థాలు సరఫరా చేసే వ్యక్తితో కలిసి ఈ డ్రగ్స్ తయారు చేసినట్లు కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు గుర్తించారు. ఏకకాలంలో సోదాలు చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డ్రమ్ముల్లో భారీగా డ్రగ్స్ ఆల్ఫాజోలంతో పాటుగా ఎఫెడ్రిన్ అనే డ్రగ్ తయారు చేసేందుకు ముడి పదార్థాలు పెద్ద ఎత్తున నిల్వ ఉంచినట్లుగా కూడా ఇటు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. సోదాలు చేసిన సందర్భంగా కెమిస్ట్ అక్కడే ఉన్నాడు. డ్రగ్స్ సరఫరా చేసే ముడి పదార్థాలను సరఫరా చేసే వ్యక్తి, మరోవైపు తరలించే వ్యక్తి కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో 3 అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇది ఒక భారీ ఆపరేషన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రగ్స్ ఫ్రీ సిటీగా తెలంగాణ చేసేందుకు ఇటు నార్కోటిక్ పోలీసులు ఈగల్ టీం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు, భారీగా సోదాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఇక్కడ మూలాలను దెబ్బతీసేందుకు అధికారులు అంటే ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తయారీ కేంద్రాలను ఇప్పటివరకు డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులు, డ్రగ్ పెడ్లర్లనే కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తరలించే వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మూలాలను దెబ్బతీయాలన్న లక్ష్యంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఏకకాలంలో సోదాలు చేసిన నేపథ్యంలోనే ఈ భారీ రాకెట్ బయటపడింది. కెమిస్ట్ ఆల్ఫాజోలని దాదాపు 60 కేజీలకు పైగా ఆల్ఫాజోలని 69 కేజీల ఆల్ఫాజోలాన్ని డ్రమ్ములలో తయారు చేసి సిద్ధంగా ఉంచారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం, గతంలో కూడా ఓ పాఠశాలలో ఆల్ఫాజోలం భారీగా తయారు చేసినట్లు గుర్తించి అందులో సీజ్ చేసి కేజీల కొద్దీ ఆల్ఫాజోలంని 10 కేజీలకు పైగా ఆల్ఫాజోలంని గుర్తించినటువంటి పరిస్థితి. సో తాజాగా ఈ ఆల్ఫాజోలం 69 కేజీలు. అంటే వేసవి కావడంతో కళ్ళు ఎక్కువగా హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విక్రయాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ కళ్ళులో కల్తీ చేసేందుకు కళ్ళు దుకాణాలకు రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు విక్రయాలు చేసే వారికి కూడా ఈ ఆల్ఫాజోలంని విక్రయించేందుకు సిద్ధం చేసినట్లుగా కూడా దర్యాప్తులో ఎన్సీబీ అధికారులు గుర్తించారు. 69 కేజీలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. జనరల్ గా ఒక్క గ్రాము ఆల్ఫాజోలంని మత్తు ఇస్తేనే అది పెద్ద ఎత్తున అంటే మత్తు వస్తుంది, అది పెద్ద ఎత్తున కల్తీ అవుతుంది కళ్ళులో. సో ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున భారీ ఆపరేషన్ నిర్వహించినటువంటి ఎన్సీబీ అధికారులు 69 కేజీల డ్రగ్ ని, దీంతో పాటుగా ఎఫెడ్రిన్ అనే డ్రగ్ ను తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచినటువంటి భారీ ముడి పదార్థాలను కూడా ఇక్కడ స్వాధీనం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కెమిస్ట్ ఒక్కడే ఇక్కడ మౌలాలిలోని ఐడియాలో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నాడా, ఇంకా ఏమైనా తయారీ కేంద్రాలు ఉన్నాయా, హైదరాబాద్తో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి డ్రగ్ తయారీ కేంద్రాలు చేసే నిర్వాహకులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో మరికొన్ని కీలక అంశాలు, సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.